హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ చూద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ వీడియోలో మనం 16 క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ Radha dashed for my lost pen but has not found it. Radha looked for my lost pen. Radha is looking for my lost pen. Radha was looking for my lost pen. Radha has been looking for my lost pen. The correct answer is Radha is looking for my lost pen but has not found it. Radha ప్రస్తుతం పెన్ కోసం వెతుకుతుంది కాబట్టి is లుకింగ్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సెకండ్ క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సిమిలీ. యాజ్ డాష్ యాజ్ ఐస్, యాజ్ హార్డ్ యాజ్ ఐస్, యాజ్ కోల్డ్ యాజ్ ఐస్, యాజ్ వింటరీ యాజ్ ఐస్, యాజ్ చిల్ యాజ్ ఐస్. ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ ఐస్. మంచు అంత చల్లగా అని అర్థం. థర్డ్ క్వశ్చన్, the dash between the police and the underworld is undermining the law and order in the state. పోలీసులు మరియు అండర్వరల్డ్ మాఫియాకి ఉన్నటువంటి దేని వలన లా అండ్ ఆర్డర్ కాస్త ఇబ్బందిలో ఉందని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అండర్స్టాండింగ్, కోఆపరేషన్, కొల్యూజన్, నన్ ఆఫ్ దీస్. అండర్స్టాండింగ్, కోఆపరేషన్ అనేటువంటివి మంచి పాజిటివ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. పోలీసులకి దొంగలకి ఉండేటువంటిది కొల్యూషన్, అంటే ఒక అక్రమమైనటువంటి కనెక్షన్, మనము ఒప్పుకోరానటువంటి నేరపరమైనటువంటి కనెక్షన్ అనమాట. అందువల్ల కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది కొల్యూషన్. నాట్స్, దీనికి కలెక్టివ్ నౌన్ ఒకటి ఉంటే మనకి నాట్స్ అంటే ఒక దోమ లాంటి చిన్న కీటకం. ఎక్కువగా గుంపుగా ఉన్నాయనుకోండి నాట్స్, దాన్ని ఏమంటాం? అసెంబ్లీ, క్లస్టర్, క్లౌడ్ ఆర్ క్రౌడ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్లౌడ్. మనుషులు ఎక్కువ మంది ఉంటే క్రౌడ్ అంటాం. ఏవైనా వస్తువులు గుంపుగా ఉంటే దాన్ని మనం క్లస్టర్ అంటాం. Did the thieves break into the house at midnight? Did the thieves break into the house at midnight? చేంజ్ వాయిస్. ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంటరాగేటివ్ ఫామ్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడున్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఈజ్ ద హౌస్ బ్రోకెన్ ఇంటూ అట్ మిడ్ నైట్ బై ద థీవ్స్? వాజ్ ది హౌస్ బ్రోకెన్ ఇంటూ అట్ మిడ్ నైట్ బై ది థీవ్స్? హ్యాస్ ది హౌస్ బీన్ బ్రోకెన్ ఇంటూ అట్ మిడ్ నైట్ బై ద థీవ్స్? హ్యావ్ ది హౌస్ బీన్ బ్రోకెన్ ఇంటూ అట్ మిడ్ నైట్ బై ద థీవ్స్? Was the house broken into? Did the thieves, ఇక్కడ సింపుల్ పాస్ట్ వాడడం జరిగింది కాబట్టి was the house broken into అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఈస్ was the house broken into at midnight by the thieves. The officials didn't find any reason to draw dash the investigations any longer. ఇక్కడ మనము కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ వాడాల్సి ఉంది. To draw in, to draw on, to draw up, to draw out. Correct answer is draw out. అంటే అనవసరంగా దేన్నైనా వాయిదా వేయటం. The officials didn't find any reason to draw out the investigation any longer. అనవసరంగా ఈ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ని ప్రొలాంగ్ చేయడానికి ఎటువంటి కారణం కూడా అఫీషియల్స్కి దొరకలేదు. కంప్యూటర్ డిస్పెన్స్ డాష్ the need for keeping diaries, music players and so many other things. ఇక్కడ కరెక్ట్ ప్రపోజిషన్ వాడి మనం ఈ సెంటెన్స్ పూర్తి చేయాలి. కంప్యూటర్ డిస్పెన్స్ ఆఫ్, డిస్పెన్స్ ఆఫ్, డిస్పెన్స్ ఫర్, డిస్పెన్స్ విత్. కరెక్ట్ ఫ్రేజ్ అనేటువంటిది ఇక్కడ మనం వాడాల్సింది కరెక్ట్ ప్రపోజిషన్ డిస్పెన్స్ విత్, అంటే దేన్నైనా ఎలిమినేట్ చేయడం, అది లేకుండా మనము చేయడం అనమాట. కంప్యూటర్ డిస్పెన్స్ విత్ ద నీడ్ ఫర్ కీపింగ్ డైరీస్. ఫూలిష్నెస్, ఇది ఎటువంటి నౌన్? అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్. ఒకసారి చూద్దాం. కామన్ నౌన్ అంటే ఏదైనా ఒక గుంపుని సూచించినటువంటి కామన్ నేమ్ అనమాట. ఇప్పుడు కౌ అన్నామంటే మొత్తము అన్నిటికీ ఒక ఆవులన్నిటికీ సాధారణంగా ఏదైనా ఒక ఆవు అనేటువంటి అర్థంలో మనము వాడతాం. మ్యాన్ అంటే ఏదైనా ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్ అనేటువంటి అర్థంలో కామన్ నౌన్ చెప్తాం. అదే స్పెసిఫిక్ నేమ్
చెప్పాము అనుకోండి, లక్ష్మి అని చెప్పాము, ఆవు పేరు లక్ష్మి, లేదా కామధేను అని చెప్పామనుకోండి, ఒక పర్టికులర్ ఆవు. ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఆ పర్టికులర్ నేమ్ అనమాట. ఇప్పుడు ఆంగ్ల సంహిత అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్, కాబట్టి అది ప్రాపర్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అమూర్తమైనటువంటిది, అంటే మనం దాన్ని టచ్ చేయలేం. ఆనెస్టీ, నిజాయితీ, నీతి ఇటువంటి కూడా మనము టచ్ చేయలేం. కలెక్టివ్ నౌన్ అంటే కొన్ని వస్తువుల్ని సమూహంగా పెట్టినట్లయితే వాడిని, ఇప్పుడు మంకీస్ అన్ని కరెక్ట్గా పెట్టామనుకుంటే దాన్ని ఒక ట్రూప్ ఆఫ్ మంకీస్ అంటాం, ఏ పార్లమెంట్ ఆఫ్ ఔల్స్ అంటాం, ఏ బంచ్ ఆఫ్ కీస్ అంటాం, ఏ షోల్ ఆఫ్ ఫిష్ అంటాం. ఈ విధంగా ఫూలిష్నెస్ అనేటువంటిది చూసుకుంటే అది యాబ్స్ట్రాక్ట్ నౌన్. Boswell's life of Samuel Johnson is considered to be the greatest biography not written, ever written, without written, never written. ఈ నెగిటివ్గా ఉన్నటువంటివి సాధారణంగా బయోగ్రఫీకి మాట్లాడుతున్నాం కదా, నాట్ రిటర్న్, వితౌట్, ఇవి కాకుండా బోస్వెల్స్ లైఫ్ ఆఫ్ శామ్యుయల్ జాన్సన్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద గ్రేటెస్ట్ బయోగ్రఫీ ఎవర్ రిటర్న్, ఇప్పటిదాకా రాయబడ్డ వాటిలో గొప్పది అనేటువంటి అర్థంలో. ఇది ఒక ఇడియామాటిక్ యూజెస్. బెస్ట్ ఎవర్, వర్స్ట్ ఎవర్, హిట్ ఎవర్ అని చెప్పినట్టుగా మనం వాడచ్చు. ఐ వుడ్ సింగ్ లౌడ్లీ ఇఫ్ ఐ వాజ్ అలౌడ్. ఇక్కడ ఒక తప్పు ఉంది, అదేంటో మనము గుర్తుపట్టాలి. ఐ వుడ్ అనే పాటలో తప్పు ఉందా, సింగ్ లౌడ్లీ అనేటువంటి తప్పు ఉందా, ఇఫ్ అనేటువంటి దాంట్లో తప్పు ఉందా, లేదా ఐ వాజ్ అలౌడ్ అనే దాంట్లో తప్పు ఉందా. ఐ వాజ్ అలౌడ్ అనేటువంటిది తప్పు, ఎందుకంటే ఇఫ్ ఐ వర్ అలౌడ్ అనేటువంటిది మనం వాడాలి. ఈ సబ్జెక్టివ్ మూడ్లో ఇక్కడ ఇది ఒక కండిషన్. మనం ఐ వుడ్ సింగ్ లౌడ్లీ ఇఫ్ ఐ వర్ అలౌడ్, నన్ను పాడడానికి అనుమతించట్లేదు కదా, ఒకవేళ నన్ను పాడడానికి అనుమతించినట్లయితే అని అర్థంలో మనం ఐ వర్ అనేటువంటిది వాడతాం కండిషనల్. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మనము వాడాల్సింది ఐ వర్, కాబట్టి ఐ వాజ్ అనేటువంటిది తప్పు. ది ఆస్ట్రేలియన్ మీడియా డంప్డ్ డాష్ రికీ పాంటింగ్ ఓవర్ హిస్ టీమ్స్ లాస్. ఇక్కడ ఒక ఫ్రేజల్ వర్బ్ మనం వాడాల్సింది డంప్డ్ అవుట్, డంప్డ్ ఆన్, డంప్డ్ అప్, డంప్డ్ డౌన్. సరిగ్గా ఆడలేదు టీము కనుక రికీ పాంటింగ్ని కెప్టెన్స్ నుంచి తొలగించింది అని మనం తెలుగులో అంటాం. దాన్ని డంప్ ఆన్, ఇక్కడ క్రిటిసైజ్, విపరీతంగా విమర్శించడాన్ని తెలుగులో చెడామడా వాయించేసామంటాం. అలా ఈ డంప్ ఆన్ అంటే ఇంగ్లీష్లో కూడా చెడమడ వాయించడం, క్రిటిసైజ్ చేయటం, తెగనాడడం. ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ బ్రేవ్. ఇక్కడ బ్రేవ్ అనేటువంటిది ఏంటి, నౌనా, వర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా మనము గుర్తుపట్టాలి. బ్రేవ్ బాయ్, ఎటువంటి బాయ్, బ్రేవ్ కాబట్టి అది యాడ్జెక్టివ్. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ వైడ్లీ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ డాష్ ఆఫ్ ది ఎకానమీ. The government has been widely criticized for its handling of the economy, for its hearsay of the economy, for hang up of the economy or height of the economy. హ్యాండ్లింగ్ అనేటువంటిది కరెక్ట్ ఫ్రేజ్ ఇక్కడ, ఎందుకంటే ఎకానమీని వాళ్ళు డీల్ చేసే పద్ధతి ఎటుగా నిర్వహిస్తున్నారనేటువంటిది. బెంచ్ టైప్ ఆఫ్ నౌన్. బెంచ్ అంటే మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాం ఏకసభ్య ధర్మాసనము, త్రిసభ్య ధర్మాసనం అని. ఈ విధంగా కొంతమంది జడ్జిలు సమూహాన్ని బెంచ్ అని అంటాం మనం. కాబట్టి ఈ బెంచ్ అనేటువంటిది యాబ్స్ట్రాక్ట్ నౌనా, కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, కలెక్టివ్ నౌనా. కొంతమంది జడ్జిల సమూహం కాబట్టి ఇది కలెక్టివ్ నౌన్. లీవ్ ఇట్ టు మీ అండ్ లెట్ మీ హ్యాండిల్ ఇట్. దీన్ని వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లోగా మార్చాలి. Let it be left to me and be handled by me. Leave it to me and let it be handled by me. Let me leave it and handle it. I should be allowed to leave it and handle it. Leave it to me and let it be handled by me. ఇక్కడ leave it to me అనేటువంటిది ఓకే. ఈ let me handle it ఉంది కదా, దీన్ని మనము ఈ let me handle, మనకి సాధారణంగా ఇంగ్లీష్లో ఈ let me అనేటువంటి ఎలా ప్యాసివ్ వాయిస్లో మార్చుకోవాలి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని లెట్ ఇట్ బి హ్యాండిల్ బై మీ అని పాట మార్చుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లీవ్ ఇట్ టు మీ అండ్ లెట్ ఇట్ బి హ్యాండిల్ బై మీ. నాకు వదిలే నేను దాన్ని ఎలా చేయాలో చూసుకుంటాను. లెట్ us బి డాష్ విత్ ఇట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. లెట్ us బి డూ విత్ ఇట్, లెట్ us బి డన్ విత్ ఇట్, లెట్ us బి డూయింగ్ విత్ ఇట్, లెట్స్ బి డూయింగ్ విత్ ఇట్, లెట్స్ బి డన్ విత్ ఇట్. దిస్ ఇస్ ఏ కామన్ ఫ్రేజ్. లెట్స్ బి డన్ విత్ అంటే
ఏదైనా ఒక విషయాన్ని లేదా పనిని కంప్లీట్గా మనము ఫినిష్ చేసేద్దాం అనేటువంటి అర్థంలో వాడతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇవాళ 16 క్వశ్చన్స్ని మనం చూడటం జరిగింది. వచ్చే వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే నేను వాటికి సరైన ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆంగ్ల సంస్థ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎక్కువ మంది వాచ్ చేయడం వలన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ టైం, కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. బాయ్ బాయ్.